చికెన్ లవర్స్కి గనుక ఇలాంటి ఫ్రై పీస్ బిర్యానీ దొరికిందంటే మెతుకు మిగల్చకుండా లాగించేస్తారు. అంత కమ్మగా ఉంటుంది ఈ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. హోమ్ మేడ్ మసాలాతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేయండి. ముందుగా మసాలా కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ధనియాలు, బిర్యానీ స్పైసెస్, జీడిపప్పు, చిన్న యాలుక్కాయ వేసి మంచిగా వేగిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. నెక్స్ట్ శుభ్రం చేసి పెట్టుకున్న 1 kg చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ముందుగా నూరు పెట్టుకున్న మసాలా, మిరియాల పొడి, బిర్యానీ మసాలా, అరచెక్క నిమ్మరసం, 1 కప్పు ఫ్రెష్ పెరుగు, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి చక్కగా ముక్కలకు పట్టించేసి హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ రైస్ బాయిల్ చేసుకోవడం కోసం వేరొక గిన్నెలోకి 1 గంట నూనె వేసేసుకుని బిర్యానీ స్పైసెస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా నూరు పెట్టుకున్న చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా కూడా వేసి చక్కగా వేగిన తర్వాత 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు చొప్పున నీళ్లు పోసేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఎసరి విధంగా కాగిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి రైస్ ఒక 90% ఉడికిపోనివ్వాలి. ఇలా 90% ఉడికిన తర్వాత పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మగ్గించేసుకున్నారంటే రైస్ రెడీ. అండ్ చికెన్ కోసం వేరొక కడాయిలో ఆయిల్ వేసేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ 1 కప్పు నీళ్లు పోసేసి చక్కగా కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఈ విధంగా ఉడికించుకోవాలి. ముక్కలు 70% ఉడికిపోయి ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్, ముందుగా నూరు పెట్టుకున్న చికెన్ మసాలా కూడా వేసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చికెన్ పీసెస్ చక్కగా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా మూత తీసేసి కలుపుకుంటూ ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపేసి దింపేసుకున్నారంటే చికెన్ ఫ్రై కూడా రెడీ. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో సర్వ్ చేసుకోవాలి అనుకుంటే ఒక బౌల్ తీసుకుని ఇంట్లో ఒక బాయిల్డ్ ఎగ్ వేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై అంతా కూడా అడుగున ఒక లేయర్ లాగా వేసేసుకుని రైస్ తోటి పైన ఈ విధంగా గట్టిగా నొక్కి పెట్టేసి ఏదైనా ప్లేట్ పెట్టి రివర్స్ చేశారంటే పర్ఫెక్ట్ గా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో ఫాలో చేసి కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.